భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. జగన్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఎర్ర బస్సు కూడా రాని చోటికి ఎయిర్ బస్సు ఎందుకు అనే కామెంట్ చేయడమే కాదు, తాము అధికారంలోకి రాగానే ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను రద్దు చేయడమే కాకుండా సేకరించిన భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు మాత్రం జగన్ ట్వీట్ కింద సంబంధిత వీడియోలు పెట్టి ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబుదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్, రాజకీయ ప్రత్యర్థులు ఎదురుదాడికి దిగారు. ఒకప్పుడు భోగాపురం ఎయిర్పోర్టును వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు క్రెడిట్ తమదే, తమ ప్రభుత్వానిదేనని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి, స్టేట్ మైనార్టీ అబ్జర్వర్ ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్. అలాగే సామాజిక విశ్లేషకులు శ్రీనివాస్ గారు. నమస్తే, వెల్కమ్. మరి కాసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. సార్ బాజీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కానీ ఎవరో తిప్పికొట్టాల్సిన అవసరం లేదు. ఆయన మాటలు, ఆయన ట్వీట్స్, లేకపోతే ఆయన సెటైర్లు ఆయనకే బూమరాంగ్ అవుతాయి అని చెప్పడానికి అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్. కట్ చేస్తే 2 రోజుల తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని అన్ని హంగులతోనూ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో దేశానికే తలమానికంగా రూపుదిద్దుకున్నటువంటి ఎయిర్పోర్ట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 1వ తారీఖున ఆవిష్కృతం అవడానికి సిద్ధంగా ఉంది, ముస్తాబయింది. సో పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అధినేతగా దాని మీద మాట్లాడటం తప్పేం కాదు. 2 రోజుల ప్రారంభోత్సవం పెట్టుకుని కూడా అదే పాట, పాడిందే పాటరా అని చెప్పేసి అంటారు కదా. 4-5 నెలలు 6 నెలల క్రితం కూడా ఎప్పుడైతే ఈ భోగాపురం ఎయిర్పోర్టు దాదాపుగా అన్ని హంగులు పూర్తి చేసుకొని, అన్ని పనులు పూర్తి చేసుకొని ఫంక్షనింగ్కి రెడీ అవుతుందని చెప్పేసి వార్తలు వచ్చిన క్రమంలోనే భుజాలు తడుముకుంటూ ఇదేం కొత్తగా ఈరోజు ఏదో ఆయన ట్వీట్ చేశారని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నదేం కాదు. ఎప్పుడైతే ఇది నాదంటే నాది, ఇది క్రెడిట్ నాది, ఇది నాది అని చెప్పి చిన్నపిల్లల మాదిరి ఈ 2 అటు కూటమి ప్రభుత్వం, ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని నెలలుగా కీచులాడుకుంటుంటే చూసేవాళ్ళు నవ్వుకుంటున్నారు. ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక పని జరిగింది, కంప్లీట్ అయిందని అంటే అదొక కంబైన్డ్ ఎఫర్ట్, లేదంటే ఇదే నా సొంత జేబులో నుంచో లేదా నా పార్టీ ఫండ్తో చేసినటువంటి కార్యక్రమం కాదన్న ఇంగిత జ్ఞానం, కనీసమైనటువంటి విఘ్నత కూడా లేకుండా ఇక్కడికేదో వీళ్ళే ఏదో దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నట్టు ఏ పార్టీ అయినా కానీ, అరే కామన్ సెన్స్ లేదా? పార్లమెంటరీ డెమోక్రసీలో ఎవ్రీ 5 ఇయర్స్కి ఎలక్షన్స్ వస్తాయి, గవర్నమెంట్ని చూజ్ చేసుకుంటారు, ఎవరు తమను పరిపాలించగలరు అని చెప్పేసి ప్రజలు బేరీజ్ వేసుకొని దానికి తగ్గట్టుగా మ్యాండేట్ ఇస్తారు. మ్యాండేట్ ఇస్తే దట్ యువర్ మియర్ డ్యూటీ ఈజ్ టు డూ ద గవర్నెన్స్ ఫర్ దట్ పర్టికులర్ 5-year పీరియడ్. ఆ 5 years తర్వాత నువ్వు ఉంటావో ఓడతావో ఎవడికి తెలుసు. నీ ప్లేస్లో ఇంకొకడు వస్తాడు, వాడు కూడా 5 years మ్యాండేట్ ఇచ్చేది, అది కూడా అదృష్టం బాగుంటేనే. ఆ 5 years పాటు నువ్వు గవర్నెన్స్ని కంటిన్యూ చేయడం మాత్రమే నీ చేతిలో ఉన్నటువంటి వ్యవహారం. పాలిటిక్స్ ఎ పార్ట్. ఆ రకంగా పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు, గవర్నమెంట్ పాలసీస్ని రూపొందిస్తుంది, దాని ప్రకారంగా ముందుకు వెళ్తారు. ప్రజలు కనుక ఆహ్వానించి వాటిలన్నింటినీ కూడా ఆదరిస్తే కనుక మళ్ళీ అధికారం ఇస్తారు. సో గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అంతే తప్ప పార్టీలు కాదు, ఎవరు కాదు. అది దేశవ్యాప్తంగా పార్లమెంట్లో అయినా అంతే, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభల్లో అయినా కానీ. ఆ మాత్రం ఇంగితాన్ని మర్చిపోయి ఇదేదో మా క్రెడిట్, మా ప్రతిభ అని చెప్పేసి ఇలా సొంత డబ్బులు ఏదో పెట్టినట్టుగా ఈ రకంగా కీచులాడుకుంటే
పక్క రాష్ట్రాల వాళ్ళు నవ్వుకుంటున్నారన్న సోయి కూడా మర్చిపోయి ఈ వ్యవహారం ఇది కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాం. ఇటువంటి వింత పోకడలు పక్క రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి అక్కడ తమిళనాడు తీసుకుంటే బద్ధ శత్రువులైన ఏఐడిఎంకే డిఎంకేలో అటువంటి వాదనలు వినిపించవు. అలాగే ఈ కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణలో కూడా ఎంతో కొంత స్పిరిట్ ఉంది. సరే, రాజకీయాలు ఉంటానే ఉంటాయి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, పర్టికులర్లీ తెలంగాణ పీపుల్, ఆల్మోస్ట్ ఒక సెంటర్ విషయానికి వచ్చేసరికి ఒకే మాట మీద నిలబడి వెళ్ళటం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చూస్తాం. అక్కడ ఎంత డిఫరెన్సెస్ ఉంది. తమిళనాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా పక్కన పెట్టి చిన్నపిల్లల మాదిరిగా మరోసారి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మొత్తం నాదే క్రెడిట్, చంద్రబాబు నాయుడికి సిగ్గులేదు, దానికి వ్యతిరేకంగా లేకపోతే దానికి అసలు ఒక ఇటుకు కూడా పేర్చకుండా, లేదంటే ఒక్క పని కూడా చేయకుండా, ఒక పర్మిషన్ కూడా తీసుకురాకుండా 2019 ఎలక్షన్స్కి 1 మంత్ బిఫోర్ ఏదో నామకే వాస్తే ప్రారంభోత్సవం అని చెప్పేసి చేశాడు. నేను వచ్చి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చాను, ఎన్ఓసీలు తీసుకొచ్చాను, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాను, రీహాబిలిటేషన్ రీలొకేషన్ ప్యాకేజీలు ఇచ్చాను అని చెప్పేసి ఘనంగా ఒక చాంతాడంతా ట్వీట్ చేశాడు. ఇదే సందర్భంలో గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రపోజల్ వచ్చినప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట వెళితే ఈగలు తోలుకుంటున్నాం, ఇక్కడే దిక్కు దివాణా లేదు, ఇంకొక ఎయిర్పోర్ట్ అవసరమా, లేదంటే ఎర్ర బస్సు కూడా పోయినటువంటి భోగాపురానికి ఎయిర్పోర్ట్ అవసరమా అని వ్యంగ్యంగా ఎగతాళి చేసినటువంటి ఈ ప్రతిపక్ష నేత ఈరోజు క్రెడిట్ నాకివ్వండి అని చెప్పేసి జోలిబుచ్చుకొని అడుక్కుంటున్నట్టుగా వ్యవహారం ఉంది. అలాగని చెప్పేసి ఏమన్నా కూటమి ప్రభుత్వం తక్కువ తిందంటే ఇది ఏం తక్కువ తినలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో ఎంత సెల్ఫ్ ప్రొక్లమేషన్ ఇచ్చుకుంటాడో పెద్దగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, ఆయన కంట్రిబ్యూషన్ ఉంటుంది, కంట్రిబ్యూషన్ ఉన్నదానికన్నా కూడా అంతకన్నా ఎక్కువగా ఎబ్బెట్టుగా చెప్పుకునేటటువంటి వ్యవహారం ఆయన వైపు నుంచి. ఈ పరిస్థితుల్లో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి కలికితురాయిగా ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ను చూసి గర్వపడదామా, లేకపోతే చిన్నపిల్లల మాదిరిగా స్కూల్ పిల్లల మాదిరిగా ఇలా కీచులాట పడుతున్నటువంటి ఈ అధికార విపక్షాలను చూసి నవ్వుకుందామా, సిగ్గుపడదామా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సార్, యువర్ అబ్జర్వేషన్. ముందుగా సురేష్ గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న మిత్రులకి, సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అందరికీ నమస్కారం. శిలాఫలకం మీద ఎవరి పేరు ఉండాలి, ఎవరి పేరు వేసుకోవాలి అనే దాంట్లో టీడీపీ, వైసీపీ పోటాపోటీలుగా మరి కొట్టుకుంటున్నాయి. నిజానికి చూస్తే గనక మీరు అన్నట్లుగా ఇది చిన్నపిల్లల ఆటలాగానే ఉంది. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఒక ప్రాజెక్ట్ అని మరి కొనసాగించాలంటే, పూర్తి చేయాలంటే కొంత టెన్యూర్ టైం పడుతుంది. అది ప్రభుత్వాలు మారచ్చు, ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం అది కొనసాగించవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. నిజానికి గనక వాస్తవాలు మాట్లాడుకుంటే గనక భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలి, ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్ నిర్మించాలి అనే ఒక ప్రతిపాదన 2008లో వచ్చిందండి. యూపీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో, యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అని అప్పుడు దాని స్థల సేకరణ, పరిశీలన జరిగిన తర్వాత 2008, 2009, 2010 ఆ ప్రాంతంలో భోగాపురాన్ని ఐడెంటిఫై చేశారు. ఇది ఫ్యాక్ట్. ఆ రకంగా చూస్తే మేము పోటీ పడాలి. మాకు కూడా, కాంగ్రెస్ పార్టీకి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. మేమే గుర్తించాం భోగాపురాన్ని, ఉత్తరాంధ్రకు తలమానికంగా ఒక ఎయిర్పోర్ట్ ఆ ప్రాంతంలో అయితే సూటబుల్ గా ఉంటుందని చెప్పేసి మేమే పోటీ పడాలి. కానీ మేము ఎక్కడ ప్రస్తావించట్లేదు, పోటీ పడం. కారణం ఏంటంటే ఇవాళ ఉత్తరాంధ్రకు తలమానికంగా ఎయిర్పోర్ట్ రూపొందింది. అది 2-3 రోజుల్లో, మరి ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం, అట్లాగే ఆగస్టు 17 నుంచి విమానాలు కూడా సర్వీసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. దీనికి చాలా సంతోషంగా ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ముఖ్యంగా అభినందనలు. మరి వాళ్ళ యొక్క ఆ ప్రాంతం బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఎయిర్పోర్ట్ వల్ల. మేము సంతోషిస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరి 2 పార్టీల యొక్క
వాదనలు చూస్తే కనుక రెండు పార్టీల కంట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు 2015లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని మళ్ళీ ఏదైతే మా యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్ర విమానయాన పౌరయాన శాఖకి పంపించిన తర్వాత మంత్రిత్వ శాఖకి అది అట్లా ఉండిపోయింది. గవర్నమెంట్ మారింది తర్వాత కేంద్రంలో. దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2015లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా దాని ప్రతిపాదనలు మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన అనౌన్స్ చేశారు. 2019 వరకు కూడా పెద్దగా ఏమి దాంట్లో కేంద్రం నుంచి అనుమతులు రాకపోవటం, అప్పట్లో మరి టీడీపీ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి మధ్య కొన్ని గొడవలు జరగటం, అట్లాగే ఆయన బయటకు రావడం ఎన్డీఏ నుంచి టీడీపీ పరిణామాలతో కేంద్రం సహకరించలా. ఇది ఫ్యాక్ట్. కేంద్ర ప్రభుత్వం అనుమతులు పూర్తిగా ఆ పీరియడ్ లో ఇవ్వని కారణంగా ఆ ప్రాజెక్టు ఆ టెన్యూర్ చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో పూర్తి కాల. దాని తర్వాత వచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా మీరన్నట్లు ఎర్ర బస్సులు కూడా తిరిగిన చోట ఎయిర్పోర్ట్ కావాలన్నమాట వాస్తవం. చాలా వ్యతిరేకంగా మాట్లాడాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నైజం తెలుసు. ముందు ఒక రకంగా మాట్లాడతాడు. అప్పుడు అమరావతి విషయంలో కూడా చూద్దాం. అమరావతి విషయంలో మరి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కానీ మరి తర్వాత అప్పుడు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అమరావతి మాకు అనుకూలమే అమరావతి అని చెప్పారు. తర్వాత దాన్ని 3 రాజధానులు మార్చారు. మళ్ళీ ఇప్పుడు మావిగనని గుంటూరు అమరావతి ఈ ప్రాంతాన్ని రాజధాని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడతారు, ఎట్లయినా మార్చేస్తారు. అప్పట్లో ఎర్రబస్సు తిరగదన్న భోగాపురం ప్రాంతాన్ని అట్లా అవహేళన చేసి మాట్లాడిన మాట ఇవాళ కూడా మరి రికార్డ్స్ లో ఉంది. మళ్ళీ దాన్నే ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ విచిత్రంగా ఏంటంటే ఆయన హయాంలో కూడా కొన్ని అనుమతులు వచ్చినాయి మాట వాస్తవం. 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో కేంద్రం నుంచి కొంత అనుమతులు తీసుకురావటం, ల్యాండ్ కి సంబంధించిన అనుమతులు, పర్యావరణ అనుమతులు, నిర్వాసితులకి కొంత ఫండింగ్ ఇవ్వటం అన్ని జరిగిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ పూర్తి చేయలేకపోయాడు కదా. 2024 వరకు ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? ఎందుకు కాలేదు? ఎవరు అడ్డొచ్చారు? కేంద్రంతో సత్సంబంధాలను 2019 నుంచి 2024 వరకు ఆయన మోడీ గారితో మంచి సంబంధాలే నేర్పాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే 2024 లోపలే ఆయన ఎలక్షన్ ముందే పూర్తి చేయొచ్చు కదా, పూర్తి చేసి ఉండొచ్చు కదా. 5 సంవత్సరాలు టైం తీసుకున్నారు. అంతకుముందు ఈ ప్రతిపాదనలు మళ్ళీ అప్పట్లో కూడా టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఒక 5 సంవత్సరాలు, ఇవాళకి ఈ ప్రతిపాదనలు మా కాంగ్రెస్ హయాంలో ఉన్న టెన్యూర్ తీసేస్తే కనుక ఈ 2 ప్రభుత్వాలు వచ్చి ఇవాళకి 12 సంవత్సరాలు పట్టింది ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఈ ప్రజలకు అందుబాటులో రావడానికి. దీనికి బాధ్యులు ఎవరు? ఈ 12 ఏళ్లలో కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పెరిగిపోయింది? దాదాపు 600-700 కోట్లు పెరిగింది. 4,000 కోట్లు పైచిలకు ఉండేది 4,800-4,900 కోట్లకి వెళ్ళిపోయింది ఖర్చు. అంతేకాకుండా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇవాళ వరకు కూడా అక్కడ నిర్వాసితులకు సరిగ్గా న్యాయం చేయాల. ఇప్పటికీ ఆ ప్రభుత్వం అయినా వీళ్ళైనా కానీ ఇప్పటికీ కూడా మరి సురేంద్ర నాయుడు గారు చెప్పాలా, ఇవాళకి కూడా అక్కడ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళకి కూడా బాధితులు కోర్టులకు వెళ్ళిన వాళ్ళకి కూర్చోబెట్టి న్యాయం చేయాలా. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చేసి వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఇవాళకి చేయాల. అందుకనే మొన్న మధ్య కూడా వాళ్ళు ఆ రోడ్లకి కనెక్టివిటీ రోడ్లకి ఇచ్చే భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది ఆ ప్రభుత్వంలో ప్రతిపాదనలు జరిగినాయి. అంతకుముందు 2008 నుంచి కూడా ప్రతిపాదనలు ఆలోచనలు వచ్చినాయి. 2 ప్రభుత్వాల హయాంలో కొంత పనులు జరిగినాయి. అట్లాగే ఇప్పుడు తుది దశకు వచ్చి ఇవాళ మరి ఈ ప్రభుత్వం హయాంలో ఓపెనింగ్ నోచుకుంటా ఉంది. కాబట్టి క్రెడిట్ ఎవరికి పోవాలి? ఇది ఎవరు క్రెడిట్ తీసుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు నేనే పూర్తి చేశాను అనే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మాదే క్రెడిట్ అనే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కారణం ఏంటంటే 2015లో మేజర్ వర్క్స్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మళ్ళీ అదే ఆయన హయాంలోనే ఇవాళ కంప్లీట్ అయ్యి ఓపెనింగ్ జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏంటంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే ఈ క్రెడిట్ దక్కాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగానూ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన కొంత పనులు క్యారీ చేయించారు, అనుమతులు తీసుకున్నారన్నమాట వాస్తవం. అంతవరకు మనం అప్రిషియేట్ చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కాదు పూర్తి చేయలేకపోయాడు. కాబట్టి ఎందుకు పూర్తి చేయలేకపోయాడో వాళ్ళు చెప్పాలి సమాధానం. ఎందుకు వాళ్ళు పూర్తి చేసి ఉన్నట్టయితే ఆ క్రెడిట్ వాళ్ళకి దక్కేది. మేమే పూర్తి చేశాము అని చెప్పేసి దానికోసం చిత్తశుద్ధితోటి పని చేయాలా, సిన్సియర్ గా వర్క్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రభుత్వం అప్పట్లో ఆ 5 ఏళ్ల కాలంలో ఈ ఎయిర్పోర్ట్ ని కంప్లీట్ చేయాలన్న చిత్తశుద్ధి లేకపోయింది. ఏదో నామకే వాస్తే కొంతవరకు చేశారు, వదిలేశారు తప్పించి పూర్తి చేయాలి దీని ఎలా అయినా కానీ పట్టుదలతోటి వర్క్ చేయలేదు. కాబట్టి అది ఆగిపోయింది అక్కడితో. మళ్ళీ ఇవాళ మళ్ళీ అది ముందుకు వచ్చింది.
సంతోషం అందరికీ. కాకపోతే ఇక్కడ ఇంకో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఎయిర్పోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం దానికి ఫండింగ్ ఇవ్వాలి. సాధారణంగా ఎయిర్పోర్ట్స్ అనేది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటే వాళ్ళు ఫండింగ్ ఇవ్వాలి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, మరి మిగతా ఎయిర్పోర్ట్స్ అనేది పక్కన పడేయండి, ఆంధ్రప్రదేశ్ మరి కొత్త రాష్ట్రం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం కాబట్టి కేంద్రం ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఫండింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఇవ్వాల. పీపీపీ విధానంలో తోటి జిఎంఆర్ వాళ్ళతోటే కనెక్ట్ అయ్యి జిఎంఆర్ వాళ్ళు మేజర్ పెట్టుబడులు పెట్టారు. దీంట్లో వాళ్ళు ఎయిర్పోర్ట్ నిర్మించడం కానీ, రన్వే నిర్మించడం కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏంటంటే కనెక్టివిటీ రోడ్స్ కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడింది ఆర్థికంగా. కేంద్ర ప్రభుత్వం నయా పైసా విధించలేదు, అనుమతులు ఇవ్వడం తప్ప కేంద్రం ఇవ్వలేదు. ఇది పూర్తిగా అభ్యంతరకరం. కేంద్రం ఖచ్చితంగా ఫండింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కూడా మరి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 26% స్టేక్ హోల్డర్ గా ఉండేది, 26% కేంద్రం ఇచ్చేది, మిగతా అదే ఫండింగ్ సమకూర్చుకునే వాళ్ళు. తర్వాత పీపీపీ విధానంతో మళ్ళీ దాన్ని డెవలప్ చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇతరితర బాంబే కానీ ఎయిర్పోర్ట్లు కూడా. ఇవాళ పీపీపీ విధానంలో ఈ ఎయిర్పోర్ట్స్ డెవలప్ కావడం వల్ల ఆధునీకరణ జరుగుతున్న మరి వాస్తవమే కానీ మరి ప్రజల మీద అత్యధిక భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే యూజర్ ఛార్జెస్ వసూలు చేస్తారు, పార్కింగ్ ఛార్జ్ చాలా ఎయిర్లైన్స్ మీద కూడా చాలా భారం పడుతుంది. పార్కింగ్ కానివ్వండి, ఇతరితర ఏదైతే ఇన్పుట్స్ కావాల్సి ఉంటాయో ఎయిర్లైన్స్ నడపడానికి దాని మీద భారం విపరీతంగా పడుతుంది. అట్లాగే ఏదైతే జిఎంఆర్ సంస్థ అత్యధిక రేటుకి భూములు లీజులకి ఇవ్వటం, ముక్కుపిండి వసూలు చేయటం, తద్వారా ప్రజల మీద ఆటోమేటిక్ గా భారం పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇది తలమానికంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో దానికి ధీటుగా తయారవుతున్నప్పటికీ కూడా ప్రజల మీద భారం పడే విధంగానే ఇది రూపొందింది అనేది మా భావన. కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం వదిలేసింది, టోటల్ గా అనుమతులు ఇచ్చేసి ఊరుకుంది. అంత శక్తి భరించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి లేదు. కాబట్టి కేంద్రం ఖచ్చితంగా దీనికి ఫండింగ్ ఇవ్వాలనేది మేము కాంగ్రెస్ పార్టీగా అడుగుతున్నాం. ఒక ప్రత్యేకంగా రాష్ట్రంగా గుర్తించి ఏపీకి ఇట్లాంటి పెద్ద భారీ ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు కేంద్ర సహకారం అనేది చాలా అవసరం. అది ఇక్కడ కేంద్రం అనేది ఇవ్వలేదు.